హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కరెంట్ అఫైర్స్లో మనం ముఖ్యమైన అంశాలు చూసే ముందు ఐ రిక్వెస్ట్ యూ స్టే హోమ్, స్టే సేఫ్. ఇది మన బాధ్యత. మనల్ని మనం రక్షించుకోవాలి. మనతో ఉన్న వాళ్ళని, మన దేశాన్ని, ఈ ప్రపంచానికి మనం మేలుకరంగా ఉండాలి. థ్యాంక్ యూ గైస్. ఫస్ట్ మనం చూస్తే కరెంట్ అఫైర్స్లో ఈరోజు H1B వీసాలకు సంబంధించింది. మీరు ఈ పిక్చర్లో కూడా చూస్తే మీకు కనిపిస్తుంది H1B వీసా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని ఉంది. త్రిశంకు స్వర్గంలో H1B వీసాలు అంటే త్రిశంకు స్వర్గంలో అంటే కష్టాలు. వీసాదారులు ఏం చేయాలి అనేది ప్రశ్నగా మిగిలింది. వీళ్ళంతా అమెరికాలో ఉన్నవాళ్ళు. అమెరికాలో భారతీయులు సహా 2 లక్షల మంది పైగా H1B వీసాదారులు ఉన్నారు. అంటే ఇక్కడ నుంచి వేరు వేరు దేశాల నుంచి వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేశారు. భారతదేశంలో నుంచి తర్వాత వేరే దేశాల నుంచి 2 లక్షల పైగా జనం అక్కడ పనిచేస్తున్నారు ఈ వీసాల మీద. వీళ్ళ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. వీసా గడువు ముగిసిన తర్వాత అమెరికాలో ఉండకూడదని వాళ్ళు చెప్పే అవకాశం ఉంది కనుక అక్కడి నుంచి వీళ్ళు బయలుదేరాలి. దాంతోపాటు మరి ఇక్కడైతే ప్రయాణ సౌకర్యాలు లేవు. మరి వీళ్ళు ఏం చేయాలి అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రధానంగా ఇందులో H1B వీసాలు అంటే ఏంటి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ ఎగ్జామ్స్లో ఇట్లాంటివి అడగొచ్చు. ఈ కాంటెక్స్ట్ ఇచ్చి వాట్ ఈస్ దిస్ H1 ఫుల్ ఫామ్ అని అసలు ఏంటిది, దీని గురించి దేనికి సంబంధించింది అనేది అడగొచ్చు. H1B వీసాలు అనేవి అమెరికాకి సంబంధించినవి. ఇవేంటి అంటే ఇమిగ్రేషన్ అండ్ నేషనల్ యాక్ట్ కింద అమెరికా వాళ్ళు H1B వీసాలను ఇస్తారు. దీని వివరాల్లోకి మనం వెళ్తే ఇట్ అలౌస్ US ఎంప్లాయర్స్ టు టెంపరరీ ఎంప్లాయ్ ఫారిన్ వర్కర్స్ ఇన్ స్పెషాలిటీ ఆక్యుపేషన్. ఈ వీసాల కింద అమెరికాలో ఉన్న ఎవరైతే ఉద్యోగాలు ఎంప్లాయర్స్ ఉన్నారో వాళ్ళు ఫారినర్స్ని రిక్రూట్ చేసుకోవచ్చు. వాళ్ళు రిక్రూట్ చేసుకునేటప్పుడు వాళ్ళకి మినిమం డిగ్రీ అంటే మన సాధారణంగా మన దగ్గర నుంచి వెళ్ళేవాళ్ళు బీటెక్ లేకపోతే MBBS ఇట్లా లేకపోతే ఏదైనా సాధారణ డిగ్రీ BA BCom BSc ఈ డిగ్రీ మినిమం క్వాలిఫికేషన్గా ఉండాలి. వీళ్ళు లేకుంటే ఇలాంటి ఈక్వలెంట్గా ఏదైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా పర్లేదు. దీని వ్యాలిడిటీ 3 years ఉంటుందండి. ఎక్స్టెండబుల్ టు 6 years. 6 years దాకా వీళ్ళు ఉండొచ్చు. అయితే H1A ఇది H1B కదా. H1A అనేది ఈ వీసా నర్సెస్కి ఇచ్చేవాళ్ళు. ఓకే. యు గైస్ నెక్స్ట్ మనం చూస్తే సుప్రీంకోర్టు ఆదేశం మైనారిటీ విద్యా సంస్థలకు నీటు అనేది మనం చూడవచ్చు. వైద్య విద్యలో ప్రవేశాలు కల్పించేందుకు ఉద్దేశించిన నీట్ మైనారిటీ ప్రైవేట్ విద్యా సంస్థలకు వర్తిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎయిడెడ్ అన్ఎయిడెడ్ మైనారిటీ విద్యా సంస్థలు ప్రైవేటు వైద్య విద్యా సంస్థలో నీట్ ద్వారా గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులో ప్రవేశాలు జరపాలని పేర్కొంది. నీట్ అంటే మనకు తెలుసు. నీట్ అంటే ఏంటో మనకు తెలుసు, చాలామందికి తెలుసు అనుకుంటాను. తెలియకపోతే నేను చెప్తాను. మైనారిటీ విద్యా సంస్థలు అనేవి ఏంటి అంటే ఎవరైతే మైనారిటీలు ఉన్నారో ఇండియాలో ప్రధానంగా ముస్లిమ్స్ కానీ క్రైస్తవులు కానీ ఇంకేదైనా మైనారిటీ వర్గాల వాళ్ళు సొంతగా వాళ్ళ కోసం ఒక ప్రత్యేకమైన విద్యా సంస్థను నెలకొల్పుకోవచ్చు. వాటికి చాలా రూల్స్ వాళ్ళకి వర్తించు. అయితే ఇప్పటి వరకు నీట్ కూడా వాళ్ళకి వర్తించలేదు. వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళని వాళ్ళు తీసుకొచ్చి మరి అడ్మిషన్ ఇచ్చుకోవచ్చు. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారం మైనారిటీ విద్యా సంస్థల్లో కూడా ఈ నీటు ప్రకారమే వాళ్ళు అడ్మిషన్స్ ఇవ్వాలని MBBS MSల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్లో అడ్మిషన్లు ఇవ్వడానికి చెప్తాం జరిగింది. నీట్ అనేది ఏంటంటే చాలా పెద్ద చరిత్ర. ఇది 2012లో దీన్ని ప్రపోజ్ చేశారు. 2013లో దీన్ని పెట్టాలని అనుకున్నారు. దీనికంటే ముందు నీట్కి ముందు అసలు నీట్ ఫుల్ ఫామ్ ఏంటి అంటే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్. నీట్ NEET. నీట్ ఫుల్ ఫామ్ వచ్చి నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అండి. దీనికి పాత పేరు ఏంటంటే AI
పిఎంటి, ఏఐపిఎంటి దీని పాత పేరు ఏఐపిఎంటి. ఏఐపిఎంటి ఫుల్ ఫామ్ ఏంటంటే ఆల్ ఇండియా ప్రీ మెడికల్ టెస్ట్. ఆల్ ఇండియా ప్రీ మెడికల్ టెస్ట్ పిఎంటి, ఏఐపిఎంటి. సో ఇంతకుముందు వీళ్ళు ఎగ్జామ్ పెట్టేవాళ్ళు ఎవరైనా మరి నేషనల్ ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అవ్వాలి అంటే. సో తర్వాత ఏమైందంటే 2012లో నీట్ పెట్టాలనే ప్రపోజల్ వచ్చింది. 2013లో దాన్ని చట్టంగా తీసుకురావడం జరిగింది. 2013 నుంచి 2018 వరకు సిబిఎస్ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేసింది సిబిఎస్ఈ. సో 2019 నుంచి 2019 అడ్మిషన్స్ నుంచి ఎన్ఏటి అనేది అడ్మిషన్స్ జరుపుతూ ఉంది. ఎన్ఏటి ఫుల్ ఫామ్ ఏంటంటే నేషనల్ ఎన్టీఏ ఎగ్జామ్స్ జరుపుతూ ఉంది. ఎన్టీఏ ఫుల్ ఫామ్ ఏంటంటే నేషనల్ టెస్ట్ ఏజెన్సీ. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని ఎగ్జామ్స్ వీళ్ళే జరుపుతున్నారు. సో యూజీసీ నెట్ ఎగ్జామ్ కూడా వీళ్ళే తీసుకున్నారు. సో ఈ ఎగ్జాము 3 hours ఎగ్జాము. సో ఆఫ్లైన్ ఎగ్జామ్, ఆన్లైన్ ఎగ్జామ్ కాదు. సో ఇంతకుముందు ఈ ఎగ్జామ్ ఇంగ్లీషు తర్వాత హిందీలోనే ఉండేది. సో దీన్ని ఇప్పుడు 9 లాంగ్వేజెస్, ఇండియన్ లాంగ్వేజెస్ యాడ్ చేశారు. దాంతో 11 లాంగ్వేజెస్లో ఈ ఎగ్జామ్ అవైలబిలిటీ ఉందండి. 11 లాంగ్వేజెస్లో ఎగ్జామ్ రాసుకోవచ్చు. సో నీట్కి సంబంధించి ఇది పెద్ద చరిత్ర ఉంది దీనికి. సో చాలా రచ్చ జరిగింది, గొడవలు అయినాయి. కొంతమంది తమిళనాడులో ఒక పాప కూడా ఉరేసుకొని చనిపోయినట్టుగా మనం చూడొచ్చు. చాలామంది దేశంలో వ్యతిరేకించారు ఈ నీట్ ఎగ్జామ్ వద్దని చెప్పి. ఎందుకంటే మనం వేరు రాష్ట్రాల్లో ఎంసెట్ లాంటి ఎగ్జామ్స్ ఉన్నాయి కనుక నీట్ వద్దు అని స్టాండర్డ్స్ హైగా ఉంటాయి అని చెప్పి మరి చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించిన వివరాలు మీరు ఇంకా చదువుకుంటే మంచిది. తర్వాత వచ్చి ఇర్ఫాన్ ఖాన్ ఇక లేరు అని అందరికీ సుపరిచితుడైన సినీ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఇక లేడు. ముంబై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. క్యాన్సర్తో చనిపోయాడు అనుకుంటాను ఇతను. సో ఇప్పుడైతే లేడు. సో సెప్టెంబర్ నుంచి కొత్త క్లాసులు జరపాలని యూజీసీ మార్గదర్శకాలు ఇచ్చింది. సో యూజీసీ అనేది మనకి తెలుసు. సో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అనేది. సో దీన్ని 1956లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత. సో దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంది. ఇదేంటంటే యూనివర్సిటీస్కి అఫిలియేషన్ ఇస్తుంది. యూనివర్సిటీస్కి, కాలేజీకి సంబంధించిన కోఆర్డినేషన్, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో యు గైస్ నెక్స్ట్ వచ్చి 30.5 కోట్ల ఉద్యోగాలు పోయే అవకాశం ఉంది అని ఐఎల్ఓ సంస్థ ప్రకటించిందండి. సో నెక్స్ట్ ఏంటంటే అంతర్జాతీయ కార్మిక సంస్థ ఐఎల్ఓ అంతర్జాతీయ కార్మిక సంస్థ ఏం ప్రకటించిందంటే 30.5 కోట్ల ఉద్యోగాలు పోయే అవకాశం ఉంది ఈ ఏడాది 2వ త్రైమాసికంలో. సో ఇప్పుడు క్వార్టర్లో సెకండ్ క్వార్టర్ స్టార్ట్ అయింది. సో ఏప్రిల్, మే ఈ సెకండ్ క్వార్టర్లో ఇన్ని ఉద్యోగాలు పోయే అవకాశం ఉందని ఈ ఐఎల్ఓ ప్రకటించడం జరిగింది. సో ఇది ఐక్యరాజ్య సమితికి సంబంధించింది. సో ఎందుకంటే లాక్డౌనే కారణం అని చెప్పింది. ఇంతకుముందు 19.5 కోట్ల ఉద్యోగాలు పోయే అవకాశం ఉందని ఈ సంస్థ ప్రకటించింది. ఇప్పుడున్న పరిస్థితులను చూసి ఈ నంబర్ ఇంకా పెరిగినట్టుగా మనం చూడవచ్చు. ఈ ఐఎల్ఓ అనేది యుఎన్ఓ సంస్థ. యుఎన్ఓ అంటే ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. ఈ ఐఎల్ఓ అంటే ఏంటి ఫస్ట్ మనం తెలుసుకుందాం. అంతర్జాతీయ కార్మిక సంస్థ. సో అంతర్జాతీయ కార్మిక సంస్థ అంటే దీని ఇంగ్లీష్లో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అంటారు. సో ఇది యాక్చువల్లీ యుఎన్ఓ కంటే ముందే పుట్టింది. 1919లో పుట్టింది. వాళ్ళు మొదటి ప్రపంచ యుద్ధం ముగియగానే సో 1919లో మొదటి ప్రపంచ యుద్ధం ముగిసింది. 1918లో మొదటి ప్రపంచ యుద్ధం ముగిసింది. ఆ తర్వాత 1919లో ఈ సంస్థ రావటం జరిగింది. ఏ సంస్థ వచ్చిందంటే ఇంటర్నేషనల్ లీగ్ అని ఒక సంస్థ వచ్చింది. సో ఇంటర్నేషనల్ లీగ్ ద్వారా
ఇది లీగ్ ఆఫ్ నేషన్స్ అంటారు దాన్ని. లీగ్ ఆఫ్ నేషన్స్, ఎల్ఎన్. లీగ్ ఆఫ్ నేషన్స్ అనేది ఒక ఇంటర్నేషనల్ లీగ్ అనేది రావటం జరిగింది. దానితో ఈ ఐఎల్ఓ అనేది రావటం జరిగింది, దానికి అటాచ్ అయ్యి. సో దాంతోపాటు ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అనేది వచ్చింది. సో ఇది ఏం చేస్తుందంటే ఇట్ ఈజ్ అన్ ఏజెన్సీ, ఇది ఒక ఏజెన్సీ. సో ఇదేం చేస్తారంటే వీళ్ళు సోషల్ ఎకనామిక్ జస్టిస్ జరుగుతుందా లేదా అనేది ఇంటర్నేషనల్ లేబర్స్కి ఎవరైతే ఉన్నారో, రేపు మేడే, సో గుర్తుంచుకోండి. సో లేబర్స్ ఎవరైతే కార్మికులు ఉన్నారో ప్రపంచవ్యాప్తంగా పనిచేసేవాళ్ళు, సో ఆ కార్మికులకి అన్నీ చట్టబద్ధంగా అందుతున్నాయా లేవో, వాళ్ళకి సోషల్ ఎకనామికల్ జస్టిస్ జరుగుతుందా లేదనేది మనం వీళ్ళు చూస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మనకు తెలుసు వలస కార్మికులు చాలామంది ఫారిన్ కంట్రీస్లో కూడా చాలామంది ఆగిపోయి ఉన్నారు. సో ఇప్పుడు ఇది ఒక ప్రశ్నగానే మిగిలింది. ఐఎల్ఓ సక్రంగా పనిచేస్తుందా లేదనేది. కార్మిక చట్టాలు ఎక్కడా కూడా ఏ దేశంలో కూడా సక్రంగా పనిచేస్తున్నట్లేవు. కేవలం పేపర్లో మాత్రమే ఈ చట్టాలు ఉంటాయి, కానీ కార్మికులు మాత్రం ఎలాంటి ప్రయోజనం అనుకోరట్లేదు. సో ఈ సంస్థని 1919లో సో లీగ్ ఆఫ్ నేషన్స్ ఉన్నప్పుడు దీన్ని పెట్టడం జరిగింది. సో దీని హెడ్ క్వార్టర్స్ వచ్చి జెనీవాలో ఉంది, జెనీవా స్విట్జర్లాండ్లో ఉంది. సో జెనీవాలో దీని హెడ్ క్వార్టర్స్ ఉంది. సో ఇది ఇప్పుడు యుఎన్ఓ కింద పనిచేస్తూ ఉంది. సో యుఎన్ఓ అనేది మనకు తెలుసు, యుఎన్ఓ అనేది అక్టోబర్, సో యుఎన్ఓ అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. సో యుఎన్ఓ కింద పనిచేస్తూ ఉంది, ఐక్యరాజ్య సమితి సంస్థ ఇది, అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. ఈ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనేదాన్ని 1945లో రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత లీగ్ ఆఫ్ నేషన్స్ ఫెయిల్ అయింది కనుక కొత్త సంస్థ ప్రపంచవ్యాప్తంగా మరి ఒక పీస్ని కాపాడటానికి, శాంతిని కాపాడటానికి, దేశాల మధ్య సామరస్యాన్ని పెంపొందించడానికి సో ఈ లీగ్ ఆఫ్ నేషన్, ఈ యుఎన్ఓ అనేది రావటం జరిగింది. అక్టోబర్ 24న ఇది పుట్టింది. ఇప్పుడు ప్రజెంట్ సెక్రటరీ జనరల్గా సో ఆంటోనియో గుటెరస్ అని ఆయన ఉన్నాడు. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చి న్యూయార్క్ సిటీలో ఉంది. సో దీనికి 6 అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. యుఎన్ఓకి 6 అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. అవి ఏంటంటే అరబిక్, చైనీస్, ఫ్రెంచ్, రష్యన్, స్పానిష్, ఇంగ్లీష్. సో ఇప్పటి వరకు 193 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి ఇందులో. 193 మెంబర్స్ ఉన్నారు యునైటెడ్ నేషన్స్లో. సో 2 కంట్రీస్ మాత్రం అబ్జర్వర్స్గా మాత్రమే ఉన్నాయి, ఇవి ఇంకా పూర్తిగా కాలేదు. ఒకటి హోలీ సీ అనే కంట్రీ, ఇంకోటి పాలస్తీన్ అనేది. ఈ 2 దేశాలు అబ్జర్వర్గానే ఉన్నాయి, నాట్ మెంబర్స్. సో మొత్తం ఆ రెండింటితో కూడా కలుపుకుంటే 195. కానీ ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మెంబర్షిప్ ఉన్న కంట్రీస్ 193 కంట్రీస్. ఇంకా చాలా చిన్న చిన్న దేశాలు ఉంటాయి. సో ఆ దేశాలు ఇంకా మెంబర్స్గా చేరలేదు. తర్వాత ఇక్కడ లిస్ట్ ఉంది, కరోనా ఏ విధంగా విజృంభిస్తుంది అనేది. అమెరికాలో ఇప్పటి వరకు 60,000 మంది చనిపోయినట్టుగా మనం చూస్తాం. తర్వాత ప్లేస్లో ఇటలీ ఉంది, అందులో 27,000 మంది చనిపోయారు. స్పెయిన్లో 24,000 మంది, ఫ్రాన్స్లో 23,000 మంది, యూకేలో 21,000 మంది. సో ఇది పుట్టిన చైనాలో మాత్రం 4,600 మంది మాత్రమే చనిపోయినట్టుగా చూడవచ్చు. సో తర్వాత వలస జీవులకు ఎట్టకేలకు విముక్తి అనే ఒక మంచి ఎడిటోరియల్ సాక్షిలో రావడం జరిగింది. ఏ విధంగా వలస జీవులు మరి బాధలు పడ్డారు ఇన్ని రోజులు, వారికి ఏ విధంగా విముక్తి కలుగుతుంది అనేది. వీళ్ళకి లాక్డౌన్, వీళ్ళకి మరి వలస కూలీలు ఏదైతే చిక్కొని పోయారో వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం వారి ప్లేస్లకి, వాళ్ళ రాష్ట్రాలకు వెళ్ళిపోవాలని కేంద్ర ప్రభుత్వం ఆజ్ఞ ఇచ్చింది. సో దాని ప్రకారం వాళ్ళంతా వెళ్ళే అవకాశం ఉంది. అయితే చాలా వీళ్ళ హిస్టరీ అంతా మీరు ఈ ఎడిటోరియల్ చదివితే మంచిది. ఈ హిస్టరీ అంతా చూస్తే వాళ్ళ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనేది మనకు అర్థమవుతుంది. చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు, వారి గురించి పట్టించుకునే వాళ్ళు లేరు. సో వాళ్ళు 10% జీడిపి వాళ్ళు సృష్టిస్తున్నారు. జీడిపిలో సంపదలు 10% వాళ్ళు మన జీడిపిలో 10%ని వాళ్ళు సృష్టిస్తున్నారు, కానీ వాళ్ళకి ఎలాంటి సెక్యూరిటీ లేదు. దాని మీద మంచి ఎడిటోరియల్ రాయటం జరిగింది. సో ఈనాడులో కూడా మరి విశ్వవ్యాప్తంగా చైనాకు సంబంధించిన
మరి చైనాపై చాలా మరి అన్ని దేశాలు అటాక్ చేస్తున్నాయి. మరి ఏ విధంగా అమెరికా కూడా తీవ్రంగా కోపంతో ఉంది. సో ఈ సందర్భంలో ఇలాంటి చైనా మీద ఉన్న వ్యతిరేకత భారతదేశానికి ఏ విధంగానైనా ఉపయోగపడుతుందా అని అనేది విశ్లేషిస్తూ మరి ఈనాడులో ఆర్టికల్ రావడం జరిగింది. ఎవరైతే బిజినెస్ సంబంధించిన విషయాలు ఇష్టపడతారో వాళ్ళు దీన్ని ఈ ఎడిటోరియల్ చదివితే మంచిది. తర్వాత గూగుల్ మీట్ సేవలు ఉచితం అని మనం చూడవచ్చు. గూగుల్ మీట్ సేవలు అనేది మనకు తెలుసు. ఈ గూగుల్ మీట్ అనేది గూగుల్ హ్యాంగ్అవుట్స్లో నుంచి వచ్చింది. ఈ గూగుల్ మీట్ అనేది 2017లో 2017లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో 100 మంది మెంబర్స్ దాకా మరి జూమ్ లాగా వెబెక్స్ లాగా మీటింగ్స్ పెట్టుకోవచ్చు, ఆన్లైన్ మీటింగ్స్. సో ఇది గూగుల్ మీట్ సేవలు ఇప్పుడు ఇది ఎందుకు వార్తలోకి వచ్చిందంటే ఇప్పటివరకు ఇది ప్రీమియం. సో ఇక నుంచి ఇది గూగుల్ మీట్ సేవలు ఉచితంగా ఇవ్వాలి అని కొన్ని దేశాలు ఉచితంగా ఇవ్వాలని గూగుల్ నిర్ణయించుకుంది. సో దాంతో ఈ గూగుల్ మీట్ అనేది వార్తలోకి వచ్చింది. సో నెక్స్ట్ మనం చూస్తే ఇంతకుముందే వచ్చిన న్యూస్ ఏంటంటే వెటరన్ యాక్టర్ రిషి కపూర్ బాలీవుడ్ యాక్టర్ మరి చనిపోవడం జరిగింది. సో తర్వాత ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది. సో ఆంధ్రప్రదేశ్ సీఎం లాంచ్ జగనన్న విద్యా దీవెన స్కీమ్ అనేది. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఆంధ్రప్రదేశ్ మరి ఏపీపీఎస్ ఎగ్జామ్స్ ఎవరైనా రాస్తే ఖచ్చితంగా ఇందులో నుంచి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. సో దీని ప్రత్యేకత ఏంటంటే 100% ఫీ రియంబర్స్మెంట్ ఉంటుంది. సో ఇప్పటి వరకు మరి తెలంగాణలో ఎలా ఉందంటే ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ 35,000 మాత్రమే గవర్నమెంట్ ఇస్తుంది. సో ఫీజు ఎంత అయినా కూడా కట్టాల్సిందే, మిగతా వాళ్ళు కట్టాల్సిందే. సో ఆ విధంగా కాకుండా గవర్నమెంట్ ఇప్పుడు మొత్తం 100% ఫీ అర్హులైన వారికి అందించాలని నిర్ణయించుకుంది. సో తర్వాత నోకియా ఎయిర్టెల్ కలిసి ఒక ఒప్పందం చేసుకున్న ఒప్పందం ఏంటంటే 5G ఏర్పాటుకు నోకియాతో ఎయిర్టెల్ ఒప్పందం చేసుకుంది. సో ఎయిర్టెల్ మనకు తెలుసు, ఎయిర్టెల్ అనేది మరి భారతదేశంలో మోస్ట్ పాపులర్ నెట్వర్క్. సో ఇది 1955లోనే ఎయిర్టెల్ స్థాపించినట్లుగా మనకి తెలుసు. 1995 అనుకుంటా, 1995లో ఈ కంపెనీని స్టార్ట్ చేశారు. సో ఇది భారతీయ ఎయిర్టెల్ లిమిటెడ్ అంటారు దీన్ని. సో 18 కంట్రీస్లో 18 దేశాల్లో దీన్ని ఆపరేట్ చేస్తున్నారు. CEO వచ్చి గోపాల్ విఠల్. సో దీన్ని స్థాపించింది సునీల్ భారతి మిట్టల్. దీన్ని హెడ్ క్వార్టర్స్ ఢిల్లీలో ఉంది. నోకియా సంస్థ అయితే ఫిన్లాండ్కి సంబంధించిన సంస్థ. సో దీని హెడ్ క్వార్టర్స్ ఎస్పో ఫిన్లాండ్లో ఉంది. ఫిన్లాండ్ అనేది ఒక హ్యాపీయెస్ట్ కంట్రీలో ఫస్ట్ ర్యాంక్ ఉంది. ఈ దేశానికి సంబంధించిన కంపెనీది నోకియా. సో వీళ్ళిద్దరు కలిసి 5G నెట్వర్క్ని ఇండియాలో డెవలప్ చేయాలని ఒక ఒప్పందానికి వచ్చారు. సో నెక్స్ట్ వచ్చి RBIకి సంబంధించిన న్యూస్ ఇది. సో 68,607 కోట్ల రుణాలు రైట్ ఆఫ్ అనేది చూడవచ్చు. సో ఒక విధంగా చెప్పాలంటే దారుణమైన అంశం. ఉద్దేశపూర్వక ఎగవేతదారుల జాబితాలోని టాప్ 50 సంస్థలు కట్టాల్సిన 68,607 కోట్ల రూపాయల రుణాల బాకీలను సాంకేతికంగా రైట్ ఆఫ్ చేసినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. సో ఇందులో పెద్ద వాళ్ళు ఉన్నారు. సో విజయ్ మాల్యా కూడా అందులో ఉన్నట్టుగా మనం చూడవచ్చు. దానికి సంబంధించిన సంస్థలు కూడా గీతాంజలి జేమ్స్, RE అగ్రో, విన్సన్ డైమండ్స్, రోటోమేటిక్ గ్లోబల్, కుడోస్ కెమి, రుషి సోయే, జూమ్స్ డెవలపర్స్, కింగ్ఫిషర్స్ ఎయిర్లైన్స్, ఫరెవర్ ఫ్రెషియస్, డెక్కన్ కానికల్ వీళ్ళంతా ప్రధానంగా టాప్ 10 ఎగవేతదారులు. సో RBI అనేది మనకు తెలుసు బ్యాంక్ ఆఫ్ బ్యాంకర్స్ అని అంటారు RBIని. RBI యాక్చువల్లీ 1935లో RBIని 1935లో ఇలాంటి ఎగ్జామ్లు అడుగుతారండి. సో ఒక కాంటెక్స్ట్ ఇచ్చి సో రైట్ ఆఫ్ చేసింది ఇన్ని రుణాలని ఈ RBIని ఎప్పుడు స్థాపించారు అని అడగవచ్చు. కాబట్టి దీన్ని 1935లో బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్నప్పుడు స్థాపించారు, బ్రిటిష్ రాజు.
సో అది పశ్చిమ బెంగాల్ కోల్కతాలో స్థాపించారు దీన్ని. అయితే ఇప్పుడైతే హెడ్ క్వార్టర్స్ ముంబైలో ఉంది. హెడ్ క్వార్టర్స్. ఇది ప్రధానంగా ఏం చేస్తుందంటే ఇండియన్ సెంట్రల్ బ్యాంక్ విచ్ కంట్రోల్స్ ద ఇష్యూ అండ్ సప్లై ఆఫ్ ఇండియన్ కరెన్సీకి సంబంధించి ఇండియన్ రూపీకి సంబంధించిన సప్లైని ఇష్యూస్ని చూసుకుంటుంది. ఆర్బీఐ ఈజ్ ద రెగ్యులేటర్ అథారిటీ టు ఎంటైర్ బ్యాంకింగ్ ఇన్ ఇండియా. సో ఇది ఎంటైర్ బ్యాంకింగ్ ఇండియాకి రెగ్యులేటర్ అథారిటీ ఆర్బీఐ. సో తర్వాత మీరు చూస్తే వైద్య పరికరాలపై కస్టమ్స్ సుంకం ఎత్తివేత WTO. సో వైద్య పరికరాలు ఇప్పుడున్న క్రైసిస్లో వైద్య పరికరాలను కానీ ఎవరైనా ఎగుమతి చేస్తే దిగుమతి చేసుకున్న కస్టమ్స్ సుంకంస్ను రద్దు చేస్తున్నట్టుగా మనం చూడవచ్చు. 84% వైద్య పరికరాలపై కస్టమ్స్ సుంకాన్ని రద్దు చేశామని WTO తెలిపింది. సో ఈ WTO అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఫుల్ ఫాము. దీన్ని యాక్చువల్లీ 1995లో స్థాపించారు WTO. ఇవి గుర్తుంచుకోవాలండి, ఈ ఎగ్జామ్స్లో అడుగుతారు. సో WTOకి ముందు ఒక పేరు ఇంకొకటి ఉంది ఆర్గనైజేషన్ ఇంకొకటి. సో దాని పేరు GATT అంటే ఏంటంటే జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్ అండ్ ట్రేడ్. జనరల్ అగ్రిమెంట్ అండ్ టారిఫ్ అండ్ ట్రేడ్. సో ఇది ఏం చేస్తారంటే వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా జరిగే బిజినెస్ సంబంధించిన టారిఫ్స్ అంటే ట్యాక్స్లు ఎట్లా ఉండాలనే దాన్ని వీళ్ళు రెగ్యులేట్ చేస్తారు. సో వీళ్ళు ఒక జనరల్ అగ్రిమెంట్కి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. ఇది ఒక ఇంటర్నేషనల్ సంస్థ, ఐక్యరాజ్యసమితి లాగానే. ఐక్యరాజ్యసమితి ఎలాగైతే మరి పీస్ విషయంలో పనిచేస్తూ ఉంటుందో WTO అనేది బిజినెస్కి సంబంధించింది. వరల్డ్ WTO సెంటర్స్. దీని హెడ్ క్వార్టర్స్ జెనీవాలో ఉంది, స్విట్జర్లాండ్లో ఉంది. సో ఇందులో ఇప్పటి వరకు 164 కంట్రీస్ మెంబర్స్గా ఉన్నాయి. 164 కంట్రీస్ మెంబర్స్గా ఉన్నాయి. సో దీన్ని WTOని 1995లో స్థాపించారు. సో దీనికంటే ముందు GATE చాలా కాలం క్రితం నుంచే ఉంది. సో దీని పర్పస్ ఏంటంటే రిడక్షన్ ఆఫ్ టారిఫ్స్ అండ్ అదర్ బ్యారియర్స్ టు ట్రేడ్. సో ఎలాంటి అడ్డంకులు లేకుండా బిజినెస్ ఈజీగా అన్ని దేశాలతో జరగటానికి వీళ్ళు పరిస్థితులను అనుకూలపరుస్తారు. సో తర్వాత బాంబే హైకోర్టు చీఫ్గా దీపాంకర్ దత్తా ఆయన నియమించబడ్డాడు బాంబే హైకోర్టుకి. సో మహారాష్ట్రకు సంబంధించిన న్యూస్ ఇది. సో ఇంకోటి ఇండోనేషియా అధ్యక్షుడితో మోడీ చర్చలు. సో ఇందులో ఈయన ఎందుకు మాట్లాడిందంటే సో ఇండోనేషియా అధ్యక్షుడితో ఈ కోవిడ్కి సంబంధించి మనం పరస్పరం సహకరించుకుందాం, మీకు ఎలాంటి విషయాల్లోనైనా భయపడాల్సిన అవసరం లేదు, మేము ఉన్నాం అన్నట్టు సో మోడీ మాట్లాడటం జరిగింది. సో ఇండోనేషియా అధ్యక్షుడు ఎవరు అనేది అడగొచ్చు. కాబట్టి ఎగ్జామ్స్లో ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇండోనేషియా రాజధాని వచ్చి జకర్తా. సో తర్వాత ఇంకొక న్యూస్ ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. లార్జెస్ట్ హోల్ ఇన్ ఓజోన్ లేయర్ ఈజ్ క్లోజ్డ్ నౌ. సో ఇక్కడ ఒక సంస్థ ECMWF యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్ట్. వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు పరిశోధనలో ఏం తేలిందంటే ఈ లాక్డౌన్ పీరియడ్లో ద లార్జెస్ట్ హోల్ ఇన్ ఓజోన్ లేయర్ ఈజ్ క్లోజ్డ్. ఓజోన్ లేయర్కి పడ్డ పెద్ద ఏదైతే హోల్ ఉందో అది పూడిపోయిందని వీళ్ళు కనిపెట్టడం జరిగింది. సో థ్యాంక్ యూ గైస్, ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. సో ఈ విషయాలు మీకు నచ్చితే సో మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇతరులతో షేర్ చేసుకోండి. సో ఏమైనా సజెషన్స్ ఉంటే సజెషన్స్ కూడా రాయొచ్చు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.